నమస్తే గురు. ఈరోజు రాజమండ్రి నుండి చెన్నై వరకు ట్రైన్ జర్నీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మరి ఈ ట్రావెల్లో జరిగిన స్పెషల్ మూమెంట్స్ అన్నీ చూసేద్దాం రండి. రాజమండ్రి నుండి చెన్నై వరకు డైరెక్ట్గా రిజర్వేషన్ కన్ఫర్మ్ కాలేదు. అందుకే రాజమండ్రి నుండి విజయవాడ వరకు రత్నాచల్ ఎక్స్ప్రెస్లో, తర్వాత విజయవాడ నుండి చెన్నై వరకు జీటీ ఎక్స్ప్రెస్లో జర్నీ చేశాము. మరి ఈ జర్నీలో గోదావరి బ్రిడ్జ్ బ్యూటీని, కృష్ణా బ్రిడ్జ్ వ్యూస్ని కలిసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే వీడియోని ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి.
ఇది నిడదవోలు జంక్షన్ అండి. ఇక్కడ నుండి విజయవాడకి వెళ్ళడానికి 2 పాత్స్ ఉన్నాయి. ఒకటి తాడేపల్లిగూడెం ఏలూరు ద్వారా విజయవాడకి వెళ్ళడం, రెండో పాత్ వచ్చి తణుకు భీమవరం అలా విజయవాడకి వెళ్ళొచ్చు. చూసారా, అదే తణుకు భీమవరం నుండి వచ్చే పాత్. తణుకు భీమవరం నుండి వచ్చే పాత్ కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. తాడేపల్లిగూడెం ఏలూరు ద్వారా వెళ్ళిన రూట్తో కంపేర్ చేస్తే. కానీ 2 పాత్స్ కూడా విజయవాడకి వెళ్ళడానికి యూజ్ చేస్తారు. ఏంటది కూర? జీటీ ఎక్స్ప్రెస్ 9:30కి రావాలి అండి. కానీ ట్రైన్ 1 అవర్ లేట్ అయ్యింది. అందుకే స్టేషన్లోనే ఉన్న ఫుడ్ కోర్ట్లో డిన్నర్ చేసేసాము. తర్వాత రైల్వే స్టేషన్ అంతా తిరిగి చూస్తూ 10th ప్లాట్ఫామ్కి వెళ్ళి అక్కడ కూర్చున్నాం. ಬೆಂಗಳೂರು ದಾನಾಪುರ
ఖాళీగా ఉంది ఐడి ఖాళీగా ఉంది జనరల్ ఢిల్లీ నుంచి వస్తుంది కదా జనం చూడండి ఎంతమంది ఉన్నారు